గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు స్పష్టంగా సూటిగా రాష్ట్ర ప్రజలతో చెప్పిన మాట, పంది కొవ్వు, దున్నపోతు కొవ్వు, ఫిష్ ఆయిల్, చేప నూనె, ఈ మూడు కలిసింది. కలవటం మాత్రమే కాదు, ఈ మూడింటిని తీసుకొని వెళ్ళిపోయి అయోధ్యకి కూడా 1,00,000 లడ్లు పంపించారని ఇటు వెంకటేశ్వర స్వామికి అటు శ్రీరాముడికి ఇద్దరికి కలిపి, ఈ ఇద్దరు భక్తులకి కలిపి ఈ దేశంలో ఇంత దారుణాలు జరుగుతున్నాయి అని చెప్పే ఒక ప్రయత్నం, కులాల మతాల మధ్య సంఘర్షణ రేపేటువంటి ప్రయత్నం. దీనికి కాకుండా సనాతన ధర్మాధికారి యొక్క స్పీచ్లో ఇంకొక మాట ఏంటి అంటే, ఇలా హిందూ ధర్మం మీద దాడి జరిగింది, ఇదే దాడి క్రిస్టియన్ల మీద జరిగితే ఊరుకుంటారా? ముస్లిమ్స్ మీద జరిగితే ఊరుకుంటారా? ఏం హిందువులు బయటకు రారా? హిందువులు రోడ్ల మీదకి రారా? ధర్మం నాశనం అయిపోతుంటే రోడ్ల మీదకి రారా? ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో అవమానం జరిగితే, జంతు అవశేషాలు ఉంటే రోడ్ల మీదకి రారా? రోడ్ల మీదకి వచ్చి గొడవ పడరా? సనాతన ధర్మాన్ని పరిరక్షించరా అని మాట్లాడినటువంటి ఉప ముఖ్యమంత్రి, ఇన్ని దారుణాలు జరుగుతుంటే రాష్ట్రంలో, ఇన్ని వందల మంది ప్రాణాలు పోతుంటే రాష్ట్రంలో, ఇంతమంది దళితులు ఆహాకారాలు పెడుతుంటే రాష్ట్రంలో ఒక్క స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఒక్క స్టేట్మెంట్. ఇది కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన. లడ్డూని రాజకీయం చేస్తూ, రాజ్యాంగ సూత్రాలని వెన్నులో దొక్కుతూ, తొంగలో దొక్కుతూ, ఈరోజు రాజ్యాంగంలో ప్రసాదించబడిన హక్కులు మొత్తాన్ని హరిస్తుంటే, ఈ హక్కుల మొత్తాన్ని పరిరక్షించాల్సినటువంటి కూటమి ప్రభుత్వం, ఈ హక్కుల మొత్తాన్ని రిస్టోర్ చేసి ప్రజలకు మంచి చేయాల్సినటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్న పని ఏంటయ్యా అంటే, ఈరోజు రాష్ట్రంలో లడ్డూని అడ్డం పెట్టి ప్రజా సమస్యలు ఏమీ కూడా రాకుండా చేసి ఈరోజు వాళ్ళ పబ్బం కప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఒక రాజకీయ పార్టీగా మనం ఎదిరించాలి. ఎందుకు అంటే, మనకున్నటువంటి హక్కు ప్రకారం, మనకున్నటువంటి బాధ్యత ప్రకారం ప్రతి ఒక్క వ్యక్తికి గుడ్ గవర్నెన్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఒక రాజకీయ పార్టీగా మన మీద ఉంది. అధికారాన్ని కోరుకునే పార్టీగా మన మీద ఉంది. అయితే ఇవన్నీ కూడా మాకు మొదట్లో అనుమానం రాలా. సహజంగానే ఒక లడ్డూ మీద అపవాది వేసేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచన చేస్తాం. 1కి 100 సార్లు ఆలోచన చేసేటువంటి ప్రయత్నంలో నాకు అనుమానం, ఏంటి ఇంత దారుణంగా వెళ్తున్నాడు అంటే, నేనేమనుకున్నానంటే, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి కదా. సో అలాంటి వ్యక్తి మీద బురద చల్లటానికి, హిందువులు మొత్తాన్ని అతనికి వ్యతిరేకం చేయడానికి ఇలాంటి రాజకీయపరమైనటువంటి దాడి జరుగుతుందేమోనని ఇనీషియల్గా నేను కూడా భావించాను. కానీ వెంకటేశ్వర స్వామి ఊరుకుంటారు? స్వామి ఊరుకోరు కదా. వీళ్ళు చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం ఏ రూపంలో ఇచ్చారు అంటే, 40 సంవత్సరాల నుంచి ఏ ఒక్క చిన్న స్టిగ్మా కూడా లేని ఒక హెరిటేజ్ కంపెనీకి సంబంధించి అసలు ఈ లడ్డూ వ్యవహారం బయటికి రావటానికి కారణం, లడ్డూ మీద ఈ విధంగా అపవాది వేసి వాళ్ళ ఆర్థిక మూలాలు పెంచుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం వెంకటేశ్వర స్వామి చెప్పకనే బయటపెట్టేశారు. ఏ రోజైతే హెరిటేజ్ సంస్థకి ఆర్థిక మూలాలు చేకూర్చాలి అనే ఆలోచనతోటి, హెరిటేజ్ సంస్థకి ఆర్థిక మూలాలు చేకూర్చాలనే ఒక ఆలోచనతోటి లడ్డు మీద బురద చల్లటం ప్రయత్నం చేశారు. మీరు అందరూ కొద్దిగా క్షమించాలి, నేను ఒక 10 నిమిషాలు ఎక్కువ మాట్లాడతాను. ఎందుకంటే మనం ఏ కాన్సెప్ట్ తోటి ఈ రౌండ్ టేబుల్ పెట్టామనేది రాష్ట్ర ప్రజలకు తెలియాలి. తర్వాత ఒక్కొక్కళ్ళు పెద్దలందరి అభిప్రాయం తీసుకుంటాను. పెద్దలందరి ద్వారా ఒక నిరసన కార్యక్రమం చేస్తాం. ఖచ్చితంగా ఈ అంశం మీద రాష్ట్ర ప్రజలకు ఒక చైతన్యం పరిచేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకెళ్దాం. అయితే ఏం జరిగింది అంటే, ఈ లడ్డూ వ్యవహారంలో 2024 జూన్ 11వ తారీఖున ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చారు, ప్రమాణ స్వీకారం చేశారు. అంతే కదా. జూన్ 11 అధికారంలోకి వచ్చిన తర్వాత, జూన్ 11 అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగే ప్రతి పరిణామానికి బాధ్యత ఎవరు వహించాలండి? జోసెఫ్ గారు ఎవరు వహించాలి? గవర్నమెంట్ వహించాలి. ఫర్ ఎగ్జాంపుల్, జూన్ 11వ తారీఖు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెల్లవారే ఒక పాపని ఒకడు మర్డర్ చేశాడు అనుకోండి, కూటమి ప్రభుత్వాన్నే కదా మనం నిందించాల్సింది. కూటమి ప్రభుత్వాన్నే కదా మనం నిందించాల్సింది. అలా కాదు, ఈ ఎస్పీని గత ప్రభుత్వం అపాయింట్ చేసింది కాబట్టి
ఈ కత్తి గత ప్రభుత్వంలో కొన్నాడు కాబట్టి సో గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి బాధ్యత అని అనలేం కదా. సో లా అండ్ ఆర్డర్ ఏ రోజైతే నేను ఓతు తీసుకున్నానో ఆ రోజు నుంచి లా అండ్ ఆర్డర్కి నేను బాధ్యత వహించాలి. 2024 జూలై 7వ తారీఖున తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఒక నెయ్యి ట్యాంకర్ వచ్చింది, 2 ట్యాంకర్లు వచ్చింది. ఆ నెయ్యి ట్యాంకర్లను ఏం చేశారంటే టెస్ట్కి పంపించారు అంట. మనకు కూడా తెలియదు అది టెస్ట్కి పంపించారో లేదో తెలియదు, ఉందో లేదో తెలియదు. జూలై నెలలో వచ్చిన నెయ్యి ట్యాంకర్లు తీసుకుని వెళ్ళి టెస్ట్కి పంపించారంట. టెస్ట్కి పంపిస్తే ఆ టెస్ట్లో ఎప్పుడు టెస్ట్ చేశారు అంటే, నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలను కూడా కోరేది ఏంటి అంటే, ఒక నెయ్యి శాంపిల్ ట్యాంకులో నుంచి బయటకు తీయగానే వెంటనే గాలి అంటే ఓపెన్ అయిపోతుంది. ఒక సబ్స్టాన్స్ మిల్క్ ప్రోడక్ట్ ఏదైనా సరే ఒక పావు గంట సేపు గాలిలో పెడితే ఫ్రీజ్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని వేడి చేస్తే మళ్ళీ ఇది అవుతుంది. మళ్ళీ 10 నిమిషాలు బయట పెడితే ఫ్రీజ్ అవుతుంది. నెయ్యికి ఉన్నటువంటి గుణం అది. సో ప్రతి సందర్భంలో వేడి చేసిన ప్రతి సందర్భంలో చల్లారిన ప్రతి సందర్భంలో నెయ్యి దాని లోపల కంపోజిషన్ మారిపోతూ ఉంటుంది. నెయ్యిది. సో నెయ్యి కంపోజిషన్ మారిపోతున్న సందర్భంలో వీళ్ళు ఏం చేశారంటే, తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చినప్పుడు నెయ్యి శాంపిల్స్ తీశారు. 2 ట్యాంకర్లో నుంచి 2 సందర్భాల్లో నెయ్యి తీశారు. నెయ్యి తీసి 4 రోజుల పాటు బయటే పెట్టారు. అంటే వీళ్ళు రిపోర్టు అంటే ఇది ఎన్డీడీబీ రిపోర్టు, నేను డిజైన్ చేసిన రిపోర్టు కాదు. ఈ రిపోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన దగ్గర ఉన్న ఎన్డీడీబీ రిపోర్ట్లో ఉన్నటువంటి రిపోర్ట్లు ఇవన్నీ. వీళ్ళు ఏం చేశారు, ఈ రిపోర్ట్ని 4 రోజుల పాటు ఇది ఎన్డీడీబీ రిపోర్ట్. ఈ ఎన్డీడీబీ రిపోర్ట్లో అంటే వీళ్ళు శాంపిల్ ఎప్పుడు తీశారని చెప్పింది. ఈ రిపోర్ట్లో అంటే ఒక ప్రభుత్వం ఒక అంశాన్ని ఎంత తెలివిగా చేశాము అని పప్పులో కాలేస్తుందో చెప్పడానికి ఈ అంశాలన్నీ నేను వివరించదలుచుకున్నా రాష్ట్ర ప్రజలకి. ఎందుకంటే ఒక పార్టీగా మన బాధ్యత ఖచ్చితంగా ప్రజలకి మన ద్వారా ఒక మంచి సంకేతం వెళ్ళాలి. ఈరోజు సంతృప్షణ దీక్షలు చేస్తున్నారు ప్రతి వెంకటేశ్వర స్వామి గుళ్ళు. ఎందుకు చేయాలి? మీరు అసలు చేయాల్సింది మీరు కాదు, కడుక్కోవాల్సింది మీ నోళ్ళు పెనాయిల్తో, మీ కాళ్ళు యాసిడ్లతో కడుక్కోవాలి, మీ నోళ్ళు పెనాయిల్తో కడుక్కోవాలి. అప్పుడే వెంకటేశ్వర స్వామి మీ పాపాలు పోతాయి. అప్పటి వరకు మీ పాపాలు పోవు. ఈ గీ శాంపిల్ అండి 12/7/2024 డ్రా చేశారు ట్యాంక్స్లో నుంచి. వీళ్ళు శాంపిల్ రిసీవ్ డేట్ వచ్చి 17/7/2024. అంటే 12వ తారీఖున డ్రా చేస్తే 5 రోజుల పాటు ఈ గీని వాళ్ళ సంరక్షణలోనే పెట్టుకున్నారు. 15 అంటే 5 రోజుల పాటు గీని ఓపెన్ ఎయిర్లో పెట్టేశారు. ఓపెన్ ఎయిర్లో పెడితే గీ పాడైపోదా? కంటామినేట్ అయిపోదా? 10 నిమిషాలు బయట పెడితేనే ఫ్రీజ్ అయిపోయే నెయ్యి ఓపెన్ ఎయిర్లో పెట్టేసి 17వ తారీఖున శాంపిల్ పంపించారు. వీళ్ళు 23/7/2024 ఈ శాంపిల్ని టెస్ట్ చేసి రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్ట్లో పంది కొవ్వు ఉంటే, ఈ రిపోర్ట్లో ఫిష్ ఆయిల్ ఉంటే బాధ్యత గత ప్రభుత్వ ముఖ్యమంత్రి, గత ప్రభుత్వ టీటీడీ బోర్డు వహిస్తారా? లేకపోతే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి, ఇప్పుడున్నటువంటి ఉప ముఖ్యమంత్రి, ఇప్పుడున్నటువంటి మంత్రి బాధ్యత వహిస్తారా? మీరు చెప్పండి సార్, ఎవరు బాధ్యత వహించాలి? ఎవరి మీద నిందలేస్తారు? ఎవరి మీద నిందలేస్తారని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక మత విశ్వాసాలని దెబ్బతీసే విధంగా ఒక లడ్డూలో ఇది కలిసింది అదిగా ఈయన చెప్పటం తరువాయి ఇంకా ఈయన అందుకున్నాడు ఉప ముఖ్యమంత్రి. ఇక వెంటనే ఆయన పాత్ర పరకాయ ప్రవేశం చేసేసారు. ఆయన పాత్రలో పరకాయ ప్రవేశం చేసేసి, అంటే సార్ నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి కూడా తెలియజేసేది ఏంటి అంటే, చరిత్రలో ఇంకొకసారి దేవుడి మీద రాజకీయాలు చెయ్యాలని చూసే రాజకీయ పార్టీకి ఈ లడ్డు అంశం గుణపాఠం కావాలి. ఈ లడ్డు అంశం గుణపాఠం కావాలి. అసలు ఇంకొకసారి లడ్డు అనేటువంటి కాదు కదా, ఏ సంస్కృతి మీద అయినా సరే, ఈవెన్ క్రిస్టియన్ సంస్కృతి మీద కానీ, ముస్లిం సంస్కృతి మీద కానీ
మతం మీద రాజకీయం చేయాలంటే గజ 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 వణికిపోయేటట్టు ఈ లడ్డు అంశం చేయాలి. ఇప్పటికే వణికిపోతున్నారు, ఇప్పటికే గజ 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 వణికిపోతున్నారు. అనవసరంగా ఎందుకు ఇంత దూరం వెళ్ళామా, ఇంత దూరం తీసుకొచ్చామని తలలు పట్టుకొని కూర్చుంటున్నారు. ఏం చేయాలో అర్థం కావటం లేదు, ఎలా ల్యాండ్ అవ్వాలో అర్థం కావటం లేదు, మొదలుపెట్టిన ఇష్యూని ఎలా క్లోజ్ చేయాలో అర్థం కావటం లేదు. అసలు ఏం చేయాలో అర్థం కాక టిఫిన్ తినటంలా, భోజనం చేయటంలా, రాత్రి నిద్రలు రావటంలా, ఏం చేయాలో అర్థం కాక, మనం ఏం చేస్తున్నామో అర్థం కాక, ఏం మాట్లాడుతున్నామో కాక. మీరు చూసారా గత వారం 10 రోజుల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అన్సీన్ కనీసం ఒక విషయంలో మాట్లాడేటువంటి, అసలు దీని మీద ఖండించే సాహసం కూడా చేయటంలా, ఊరు వాడ డప్పు కొట్టుకొని తిరిగారు కదా. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం మా దగ్గర ఏమున్నా, మా దగ్గర మంది మార్బలం మీడియా ఉంటే మేము ఏమైనా చేయగలమని చెప్పడానికి లడ్డూ అంశమే తార్కాణం. సో ఈ లడ్డూ అంశం ఎంత దూరం తీసుకొచ్చారు అంటే, చరిత్రలో ఇంకో రాజకీయ పార్టీ ఈ లడ్డూ మీద మాట్లాడటానికి కాదు, ఇంకొక సంస్కృతి మీద దాడి చేయడానికి గజ గజ వణికేటట్టు ఈరోజు ఈ రాష్ట్ర రాజకీయాల్లో మనం ఈ లడ్డూ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజల దగ్గర పెట్టాలి. చర్చకి ఒక రాజకీయ పార్టీ సీక్రెట్ ఎజెండాని వారికి చూపించాలి. ఈరోజు ఈ లడ్డూ అంశం వచ్చిన తర్వాత, దీని మీద మాట్లాడిన తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, అందరూ మీకు తెలిసిందే, పదే పదే నేను ఇంక చెప్పాల్సిన అవసరం లేదు, విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్లో మెట్లు కడిగారు. మళ్ళీ డిక్లరేషన్ అని సనాతన డిక్లరేషన్ అని తిరుపతిలో ఒక పెద్ద సభ పెట్టారు. సభ పెట్టి సనాతన ధర్మం అన్నారు. అంతా అయిపోయింది. ఎందుకయ్యా ఇది చేసింది అంటే, తిరుమల వెంకటేశ్వర స్వామికి 2024లో లడ్డు అమ్మేటువంటి పర్ కేజీ నెయ్యి యొక్క కాస్టు 358 రూపాయలకి కేజీ నెయ్యి ఇస్తున్నారు. ఈ 358 రూపాయల కేజీ నెయ్యిని వాళ్ళ సంస్కృతికి, వాళ్ళకి సంబంధించినటువంటి హెరిటేజ్ సంస్థకి ఇవ్వాలి. అంటే ఈ కేజీ నెయ్యిని ఎవ్రీ మంత్ 40 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెడతారు నెయ్యి. ఈ 40 కోట్ల రూపాయల యొక్క ఇన్కము ఎవ్రీ మంత్ అంటే ప్రమారమే 12 4 48 500 కోట్ల రూపాయలు ప్రతి, అంటే ఒక సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు. 5 సంవత్సరాలకు గాను 5 5 25 కోట్లు, అంటే 2500 కోట్ల రూపాయల నెయ్యి ఖర్చుకి ఇది హెరిటేజ్ సంస్థకు ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి ఏం చేశారు, నెయ్యి మీద బురద జల్లి ఏం చేశారు అంటే, స్వచ్ఛమైన నెయ్యి 350 రూపాయలకి ఏడొస్తుంది, అసలు పామాయిల్ కాదు కదా, నువ్వుల నూనె కూడా రావట్లేదు కదా అని మాట్లాడినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు దీనికి ఒక రూపకల్పన చేశారు. ఇప్పుడు ఈ నెయ్యి ప్రస్తుతం ఏదైతే ఇందాపూర్ డైరీ అనేటువంటి ఒక సంస్థకి ఈ నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చారో, సప్లై చేసే కాంట్రాక్టు, ఈ నెయ్యి కాంట్రాక్ట్ సప్లై ఇచ్చేటువంటి కాంట్రాక్టు 650 రూపాయలు, రమారమి 58 రూపాయలు, 658 రూపాయలు. అంటే ఇంతకు ముందు సప్లై చేసే దాని మీద డబల్ అనమాట. అంటే ఇది 2500 కోట్లు కాదు, డబల్ రూపాయన పే చేయడంతో ఇది రమారమి ఎన్ని వేల కోట్ల రూపాయల హెరిటేజ్కి ఇవ్వాలనే ఆలోచన చూడండి. అయితే హెరిటేజ్కి డైరెక్ట్గా వెళ్ళదు. ఇది కూడా అదే చంద్రబాబు నాయుడు గారి యొక్క చతురత. చంద్రబాబు నాయుడు గారి చతురత ఎలా ఉంటుంది అంటే, హెరిటేజ్ సంస్థతో ఇందాపూర్ డైరీకి వ్యాపార లావాదేవీలు ఉన్నాయంట, గీ మాత్రం ఎప్పుడు సప్లై చేయలేదంట. మరి గీ సప్లై అఫీషియల్గా చేస్తారా? పేరుకే ఇందాపూర్ డైరీ, నెయ్యి సప్లై జరిగేదంతా ఇండైరెక్ట్గా ట్యాంకర్ల ద్వారా ఇండైరెక్ట్గా ఇందాపూర్ డైరీకి వెళ్ళేది హెరిటేజ్ నుంచే. అంటే హెరిటేజ్ పేరు మాత్రం నీదే, సప్లై మొత్తం నాది. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి ఏంటి సంబంధం అని గొడవ పెట్టేస్తున్నారు మంత్రులు. ఇందాపూర్ డైరీకి
ఏంటి సంబంధం? మాకేం సంబంధం? అసలు మాకేం సంబంధం? వాళ్ళు ఎందుకు మీరు ఆ విధంగా మా 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 సంస్థ మీద దాడి చేస్తారు? ఎందుకు సంబంధం అంటే, ఇందాపూర్ డైరీకి వీ హ్యావ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, వాళ్ళతో మేము కొన్ని ప్రాజెక్టులకు మాత్రమే మేము తీసుకుంటున్నామని హెరిటేజ్ సంస్థే అఫీషియల్గానే డిక్లేర్ చేసి హెరిటేజ్ సంస్థ ఇచ్చినటువంటి లెటర్. ఎందుకంటే మనం ఈ విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి మన ప్రెస్ మీట్ల ద్వారా తెలియజేస్తున్నాం. కానీ ఈరోజు సామూహికంగా మనం అందరం నిరసన దీక్ష తెలియజేసేటప్పుడు ఖచ్చితంగా ఈ ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ సంస్థకు ఉన్నటువంటి లింకులు ఏంటి అనే విషయంలో పూర్తిగా రాష్ట్ర ప్రజలకు ఒక అవగాహన కావాలి. వీళ్ళు ఏదైతే హెరిటేజ్ సంస్థ ఖండిస్తూ ఇచ్చిందో ఈ హెరిటేజ్ సంస్థ ఇచ్చినటువంటి ఖండనలో ఇది 13/2/2026న చీఫ్ ఎడిటర్ సాక్షి తెలుగు న్యూస్ డైలీ అని ఈ హెరిటేజ్ సంస్థ వాళ్ళు సాక్షి ఛానల్కి ఒక క్లారిఫికేషన్ పంపించారు. ఏది, మీరు ఇందాపూర్ డైరీకి మాకు సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు, ఈ సంబంధాల విషయంలో మాకు లేదు అని. ఈ సాక్షి ఛానల్లో ఇచ్చినటువంటి అంశాలు ఏంటి అంటే, వాళ్ళు చెప్పింది, వీ హ్యావ్ ఓన్లీ కాంటాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అరేంజ్మెంట్ ఫర్ పన్నీర్, చీజు, ఎస్ఎంపి అండ్ యూహెచ్టి మిల్క్ యాజ్ ఏ బయ్యర్ ఆఫ్ దీస్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ దెమ్. హెరిటేజ్ సంస్థతో మాకు 4 ప్రోడక్ట్లకు సంబంధించి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. 4 సంబంధాలు ఉంటాయంటే 40 సంబంధాలు ఉంటాయంటే, హెరిటేజ్ సంస్థతో మీకు సంబంధాలు ఉన్నాయి. హెరిటేజ్ సంస్థ, ఇందాపూర్ డైరీ 2 కలిపి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేదే నెయ్యి. తిరుమల విషయంలో, లడ్డూ విషయంలో ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కల్తీ అయిందని చెప్పి, తద్వారా ఈరోజు ఇందాపూర్ డైరీకి ఈ ప్రాజెక్టుని ఇప్పించుకునేటువంటి ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దీన్ని ఇండైరెక్ట్గా ప్రోత్సహించినటువంటి క్యాబినెట్ ఉప ముఖ్యమంత్రి, దీన్ని లబ్ధిదారులుగా ఉన్నటువంటి నారా భువనేశ్వరి గారు, వీళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పి తీరాలి. రాష్ట్ర ప్రజలకు కూడా ఇంత దారుణాలు చేసినందుకు క్షమాపణ చెప్పి తీరాలి.